హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అది వంకాయ, ఉల్లికారం కర్రీ అండి. ఇప్పుడు వంకాయ సీజన్ గదండీ! ఎంతమందికి ఇటువంటి వెరైటీలు చేసుకోవడం ఇష్టమండి? ఎప్పుడూ ఒకే రకంగా గాకుండా 4 రకాల వెరైటీలు చేసుకున్నప్పుడే టేస్ట్ తెలుస్తది మనకు. దానికోసం నేను ఇటువంటి సన్నటి పొడవైన వంకాయలు తీసుకున్నాను. 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను పొట్టు తీసి. దాన్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్‌గా చేసుకునే కర్రీ అండి. మసాలా వంకాయలాగా కాదండి. చాలా సింపుల్‌గా చేసుకునే కర్రీ. దానికోసం ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. వంకాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. చూడండి. వంకాయలను కొంచెం ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా. టేస్ట్ అంతా ఈ కర్రీకి ఉల్లిపాయలతోటే వస్తదండి. సో ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకునే వంటలు మన ఛానల్లో చాలా ఉంటాయండి. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ వెరైటీల వంటలు కానీ నా వీడియోలో చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయల పైన కొంచెం కారం. దీనికి కారం అనేది కారం ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గట్టుకు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 4, జీలకర్ర, పసుపు కూడా ఇందులోనే వేసేయాలండి. వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అనేది ఈ విధంగా బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా పట్టుకోవాలి. ఇలా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలను తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని నా పుచ్చులు ఉన్నాయో చూసుకొని మన ఇష్టం అండి. ఇట్లా 4 వైపులైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా 2 వైపులైనా ఇట్లా 4 వైపులైనా కట్ చేసుకోవచ్చు. దీనికంటే ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఇట్లా ఉల్లికారం పెట్టుకుంటేనే ఇందులో కారం అనేది మంచిగా పడుతుంది. చూడండి, ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇట్లా వంకాయని మధ్యలో కట్ చేసుకొని ఇంతకుముందు పట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఉల్లికారం ఇందులో ఫిలప్ చేయాలి. చూడండి, ఇట్లా స్టఫ్ లాగా ఫిలప్ చేసేసేయాలి. ఇది చూడండి, ఇది 4 వైపులా కట్ చేసుకున్నాం కదా, ఇది 4 వైపులా కట్ చేసుకున్నాం కదా. దీంట్లో ఇలా పెట్టేసుకొని అన్ని వంకాయలకు ఇలా పెట్టేసుకొని పెట్టాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇంతలో స్టఫ్ చేసి పెట్టుకున్నాక ఇంకా ఇంత పేస్ట్ మిగిలిందండి. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలా తాలింపు వేసుకోవాలో చూపిస్తాను. పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. తర్వాత ఆయిల్ వేడి కాగానే జీలకర్ర, ఆవాలు వేయాలి. చూడండి, ఆవాలు జీలకర్ర వేగుతుంటే ఒక్కొక్క వంకాయను తీసి ఇలా పెట్టేయాలి. చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి. కొంచెం కర్రీతోటి మొత్తం అన్నం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా కదపకుండా ఉడికించుకోవాలి. చూడండి, వంకాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ దాంట్లోని మసాలా అంతా వేగేటట్టు వేగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోవాలి. చూడండి, వంకాయలను 2 వైపులా ఇలా కలుపుతూ వేగించుకున్నప్పుడు కొంచెం మగ్గినాయి కదా, ఈ స్టేజ్లో మన దగ్గర మిగిలిపోయిన ఉల్లికారం ఉంది కదండి, ఇది కూడా దీని మీద వేసేసి
మంచిగా ఉల్లిపాయ వేగడంలోనే ఈ కూరకు టేస్ట్ వస్తుందండి. ఈ పేస్ట్ ఎంత మంచిగా వేగితే కర్రీకి టేస్ట్ అనేది అంత బాగొస్తుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా తిప్పుకుంటూ కర్రీని సిమ్ములో పెట్టి కలుపుకోవాలండి. సిమ్ములో పెట్టి వేగించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీకి టేస్ట్ అంత వస్తుందండి. చూడండి, ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగడంలోనే కర్రీకి టేస్ట్ వస్తుంది. సో ఒక్క చుక్క కూడా నీళ్లు వేయొద్దండి, సిమ్ములో పెట్టి వేగించుకోవాలి. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అరగంటకుండా చూసుకొని వేగించుకోవాలి. చూడండి, మనకు ఆనియన్ అనేది మొత్తం ఆనియన్ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయిపోయి దాంట్లో నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్ దాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవడమే. ఉప్పు ఏమన్నా తక్కువ పడుతుంది అనిపిస్తే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోవాలండి. చూడండి, వంకాయలు కూడా మొత్తం వేగిపోయినాయి మంచిగా. నాకు కొంచెం ఉప్పు పట్టిద్దండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకునే వంకాయ ఉల్లికారం కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.